ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంటికైతే వచ్చేస్తాము, అప్డేట్ ఇవ్వాలి కదా. ఇంటికైతే వచ్చేస్తామండి. ఇంటికి వచ్చి కూడా మేము ఇప్పటికి ఒక 3 రోజులు అవుతుంది. ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకొక చెరువుకి వెళ్ళి చేపలు యాడ్ చేసుకుని ఈ రోజు ఇలాగా మీతో వీడియో తీస్తున్నామండి. ఖాళీ అయితే లేము, అస్సలు ఖాళీ లేదు. ఫిషింగ్ ఛానల్లో వీడియో చేయటం, ఆ చేసిన వీడియోని ఎడిటింగ్ చేయటం, ఫుల్ బిజీ అయిపోయాం అనమాట. ఇంటికి వచ్చినాక ఇంటి పనులు ఇల్లు చాలా దారుణంగా తయారైందండి. ఇల్లు అంటే 8 రోజుల దాకా ఇంటి దగ్గర లేం కదా, తొందరగా అయిపోయింది. ఇంటికి వచ్చి అవన్నీ సర్దుకోవడం. తర్వాత ఏమైందంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏరే చెరువు, అంటే మా ఊరికి దగ్గరలో ఉన్న ఇంకో చెరువు దగ్గర చేపలు పట్టాలంటే వెళ్ళినాం. మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పెద్ద పెద్ద చేపలు బీభత్సంగా పెట్టామంటే అక్కడ కూడా చేపలు. ఆ వీడియో అయితే ఇంకా మన ఫిషింగ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయలేదు, చేస్తాము. సూపర్గా ఉంటుంది వీడియో చూస్తే వారికి. ఇప్పుడు అసలు ఆ విషయంలోకి వెళ్ళిపోదాం. చాలా మంది అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారంటే దోమలు ఎందుకు అక్కడ చెరువు దగ్గర ఉన్నా కానీ ఒక్క దోమ కూడా కొట్టలే మమ్మల్ని. అంత బాగా చెరువులో చాలా బాగునింది, మంచిగా గాలి వచ్చేది, అసలు ఈగలు అనేటివే లేవు. ఇక్కడికి వచ్చినాక మాత్రం దులిపేస్తున్నాయి దోమలు. అంతా అంటే ఏదైనా మంచి పరిష్కారం ఆలోచించాలి దోమలకి. ఇప్పుడైతే అసలు విషయం మాట్లాడేసుకుందాం. మేము అక్కడ చేపలు పట్టడానికి వెళ్ళి ఎన్ని చేపలు పట్టాము, ఎన్ని డబ్బులు సంపాదించాము, ఇంటికి ఎంత తెచ్చాము, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాము, వీటి గురించి అయితే తెలియజేస్తానండి. ఎందుకంటే దీని గురించి అడుగుతా ఉన్నారు. వీడియో పెట్టిన ప్రతిసారి అమౌంట్ ఎంత వచ్చిందని కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారండి. నిజమే, మరి ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే చేపలు పడటం ఆ విధంగా పడ్డాయి. గెలలు గుత్తులు అన్నీ దక్ష గుత్తులే. చాలా బాగా పడ్డాయండి చేపలు. మాకైతే చాలా సంతోషం అనిపించింది. మేము పడతామా పట్టలేమా, ఎందుకంటే వలల వేయటంలో నాకు కొంచెం అనుభవం తక్కువ చెప్పుకోవాలి. ఈ చేపల బౌండ్లు పెట్టడం అయితే కొంచెం అలవాటు, ఎందుకంటే ఆ పని మేము శ్రద్ధగా చేస్తూ ఉంటాం కదా, అది బాగా అలవాటు. వలలు వేయటం అనేది కొంచెం అనుభవం తక్కువ. పైగా తెలియని ప్రాంతం, తెలియని చెరువులు, అవి పడతాయా పడవని ఒక చిన్న కన్ఫ్యూజన్ డౌట్తో ఉండేది. నా కన్ఫ్యూజన్ మొత్తం పక్కన పెట్టేసింది వాళ్ళ వారికి. బీభత్సంగా పడ్డాయి చేపలు. మామూలుగా కదండి, వీడియోలో మీరు కూడా చూస్తుంటారు. అదర్స్ అసలు చెప్పాలంటే మాటలు చాలట్లేదు, అంత పెద్ద చేపలు. కృప అసలు నేను ఎప్పుడు అంత పెద్ద చేపలు చూడదు. పెద్ద చేపలు దగ్గర పడటం అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని చూస్తుండేదంటే నేను అట్ట అరిసేది అనమాట. అంటే సంతోషంతో అంట చేపలను చూసి. చాలా చేపలండి. ఆ వీడియోలో మీరు ఎవరైనా చూడకుండా వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కృప హానుక్ ఫిషింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఉన్నాయి ఎడిటింగ్ చేసి పెట్టాల్సిన వీడియోలు, అవన్నీ పెడుతూ ఉన్నాము. ఇప్పుడు డబ్బుల గురించి మాట్లాడుకుందాం అండి. మా సంపాదన ఎంత సంపాదించామంటే 9,400 రూపాయలు సంపాదించాం. ఏంది బ్రదర్, అన్ని చేపలు పెట్టారు, అమౌంట్ చూస్తే మీరు ఇంత తక్కువ అమౌంట్ చెప్తున్నారు, మీరు మాట మారుస్తున్నారని అనుకోవద్దు. ఎందుకంటే ఆ చేపలు మనవి కాదు, ఆ చెరువు మనది కాదు, ఆ ఊరు కూడా మనది కాదు. మేము బౌండ్లు పెట్టి పడతాం కదండి చెరువు. ఆ చెరువులో ఆ విధంగా చేపలు పెడితే అప్పుడు ఆ డబ్బులు మాకు. కాకుంటే అక్కడ వాళ్ళ చేపలు, వాళ్ళ చెరువు వాళ్ళకి పట్టించాం. మేము పట్టించినందుకు కేజీకి అమౌంట్ అనే ఉంటుంది ఇస్తారండి. అది 20 రూపాయలు ఇచ్చారు. కేజీకి 20 రూపాయల లెక్కన అమౌంట్ అయితే ఇచ్చారనమాట. అప్పుడు లెక్కేసుకోండి మేము ఎన్ని కేజీలు పట్టుంటే అంత అమౌంట్ వచ్చి ఉంటుందో. మేము అంటే 8 రోజులు ఒక చెరువుకి వెళ్ళాం. ఇది వెంకటగిరి దగ్గర దందోలు చెరువు, అదేనా? అక్కడ ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఒక 4 రోజులు ఒకసారి ఉండేము. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళి ఒక 4 రోజులు ఉన్నాం. టోటల్ 8 రోజులకి అయ్యి అక్కడ మేము చేసిన వేట 6,000 రూపాయలకి చేపలైతే అక్కడ పట్టామండి. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా మొదట్లో, ఇక్కడ మా దగ్గరలో ఉన్న చెరువుకి వెళ్ళి అక్కడ ఒక 3,400 రూపాయలకి మళ్ళీ అక్కడ యాడ్ చేశా. అది మొత్తం టోటల్ అమౌంట్ వచ్చి ఎంత వస్తుంది అప్పుడు 9,400 రూపాయలు సంపాదించాం. గ్రేట్ అని చెప్పుకోవాలండి. ఎందుకంటే
ఆ తక్కువ రోజుల్లో అంత అమౌంట్ అంటే మా చెరువులో అయితే అన్ని డబ్బులు సంపాదించడానికి దాదాపు ఒక ఎక్కువ టైం చాలా టైం తీసుకో అప్పటికి ఆ వలలు కూడా పాడైపోతాయి. పాడైపోతాయి. మేము వలలకి డబ్బులు పెట్టాము, ఎంత అమౌంట్ వలలకి పెట్టామో అంత అమౌంట్ ఎమ్మటే తిరిగి వచ్చేసి మాకు వలలు మిగిలిపోయాయి. వలలు మిగిలాయి, తెప్ప మిగిలింది. మిగిలిపోయినాయి. మనకి అసలుకి అంటే వేట చేయడానికి వసూలు లేవు, అసలు గెడ లేదు, తెప్ప లేదు, వలలు అన్ని మేము తెచ్చుకున్నాము. తెచ్చుకున్న డబ్బులు అవి తేల్చేసి ఇప్పుడు ఆ వస్తువులు మిగిలిపోయాయి. మాకు వస్తువులు మిగిలి చాలా హ్యాపీ అనిపించిందండి. అంతా చాలా మంది కోరుకున్నారు, చాలా సంతోషపడ్డారు మన సబ్స్క్రైబర్లు. చాలా ధన్యవాదాలు. మీ సంతోషాన్ని అంత ప్రేమ ఉంది మన మీద. మాకు చేపలు పడుతుంటే చేపలు పట్టేది మేమైనప్పటికీ చూసి మీరు ఆ కామెంట్లు చూస్తుంటే అసలు అంత సంతోషం అనిపించిందండి. చేపలు పట్టిన దానికంటే కామెంట్లు చూసిన తర్వాత రెట్టింపు సంతోషం వచ్చింది. అంతా ప్రేమిస్తున్నారు, అంతా ప్రేమించే వాళ్ళు ఉన్నారు మమ్మల్ని. చాలా 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 థ్యాంక్స్ అండి. అది ఆ చేపలు మన సొంతంగానే అయ్యి ఉంటే ఎన్ని డబ్బులు, చాలా డబ్బులు వచ్చిండేటి. అసలు డబ్బులు కాకుంటే మాకు అక్కడికి న్యాయంగానే మాకు మంచిగానే జరిగింది. చాలా హ్యాపీగా ఉందండి. వాటి గురించి మీతో పంచుకోవాలి, ఇంకా చాలా ఆశ ఉంది. కాకుంటే వీడియోలు ఎంత అవుతుందని అక్కడ మేము కొన్ని చేసిన కొన్ని పనులు చాలా చెప్పుకోవాలని ఉంది, చాలా ఆశగా ఉంది. వాటి గురించి ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా చెప్తామండి. అదే విధంగా మన చెరువులో చేపలు పట్టే పని అయితే లెవెల్. అవును, అసలు ఆ మాత్రం అడగపోయినా ఒక పెద్ద చేపలు రోజుకి 2 పడినా గానీ భలే, అంటే సొంత చేపలు కాబట్టి అవి అట్టైనా మేము అమ్ముకోవచ్చు. అవి వాళ్ళ చేపలు వాళ్ళకి పట్టించాము, అందుకని కేజీకి 20 రూపాయలు లెక్కన ఇచ్చి మా టోటల్ సంపాదన వచ్చి 9,400 రూపాయలు. ఇది ఎంత సంపాదించామనేది కామెంట్ ద్వారా అడుగుతా ఉన్నారు. మరి తెలుసుకోవాలని ఉంటుంది ఎవరికైనా. ఏంది అన్ని చేపలు చిక్కాలు పట్టి వేసాం కదా అని చేపలు ఎవరైనా చూసినా కానీ అరే ఎంత సంపాదించారు వీళ్ళు, తెలియని వాళ్ళు బాగా సంపాదించేస్తారు అని అనుకుంటా ఉంటారు. కాబట్టి ఇదండి జరిగింది. అక్కడ మేము వలస వెళ్తాము, వాళ్ళకి చేపలు పట్టించేసి అవి చేస్తాం. మళ్ళీ ఎప్పుడు వెళ్తారో తెలియదు, పోతే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాం. ఇంకా ఫిషింగ్ ఛానల్ పెట్టవలసిన వీడియోలు కొన్ని ఉన్నాయి, అవి త్వరగా అప్లోడ్ చేస్తున్నాయి. ఇట్లన్నిటిని ఇక నుంచి మన విలేజ్ హానో కృపా లాగ్స్ అయితే, కృపా లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే మంచి మంచి వంట వీడియోలతో కృప మీ ముందుకైతే వచ్చేస్తుందండి. ఇది వీడియో ఈరోజు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేపు మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తామంటారు. సెలవు, బాయ్.